రామచంద్రాయ నమః. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. లోకంలో మనందరం కూడా పిల్లల గురించి ఏదో దేవుడి గుళ్ళో కడుతుంటాం, కొబ్బరికాయలు కొడుతుంటాం, లేకపోతే దండాలు పెట్టుకుంటుంటాం, పూజలు చేస్తుంటాం. చేసి ఏం చేస్తుంటాం? ఓ భగవంతుడా మా అబ్బాయిని కాపాడు, లేకపోతే మా కుటుంబాన్ని కాపాడు అని దండాలు పెట్టుకుంటుంటామండి. కానీ దీనికి సమాధానం అది కరెక్ట్ కాదు అని రామాయణం చెప్తున్నదండి. ఎందుకనంటే నువ్వేదో దేవుడికి దండాలు పెట్టుకున్నంత మాత్రాన దేవుడు నిన్ను కానీ నీ పిల్లల్ని కాపాడు. నువ్వేదన్నా నీ జీవితంలో నువ్వు కానీ నీ పిల్లవాడు కానీ ఏదైనా మంచి చేసుంటే, ఏదైనా పుణ్యకార్యాలు చేస్తుంటే, ఏదైనా దయాబుద్ధితో ప్రవర్తిస్తే, ఏదైనా దాన ధర్మాలు చేస్తుంటే అప్పుడు నువ్వు వెళ్ళి దేవుడికి దండం పెట్టకపోయినా ఏం పర్వాలే. ఇక్కడ ఈ పని చేస్తే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అదేనండి ధర్మో రక్షతి రక్షిత అంటే దండాలు పెట్టమని కాదు. దండాలు పెట్టడం సరే మంచిదే, ఏదో మనశ్శాంతి కోసం పెట్టుకుంటున్నావు. ఇక్కడన్నీ తెల్లవారులేస్తే చెడ్డ ఆలోచనలు చేస్తూ, తెల్లవారులేస్తే అసూయాద్వేషాలతో ప్రవర్తిస్తూ, తెల్లవారులేస్తే స్వార్థ బుద్ధితో ప్రవర్తిస్తూ గుళ్ళోకి వెళ్ళి దండం పెడితే భగవంతుడు నిన్ను కాపాడాడు అనేటువంటి విషయాన్ని రామాయణం మనకు తెలియచేస్తున్నదండి. దీనికి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. కౌశల్య గురించి గతంలో చెప్పాను. ఏది ఆవిడ ఎంత పట్టుబట్టినా మొత్తం మీద నచ్చ చెప్పాడు రామచంద్రమూర్తి. వెళ్ళొస్తానమ్మా అన్నాడు. సరే రేరా అని కాళ్ళకు దండం పెట్టిన తర్వాత ఒక ఆశీర్వచనం చెప్పింది. చాలా నిశ్చితంగా ఈ శ్లోకాన్ని మనం వినాలండి. ఈ ఆశీర్వచనాన్ని. ఇది 4 పాదాల శ్లోకం. దాంట్లో చివరి లైన్ ఏంటంటే ధర్మత్వాం అభిరక్షత్వం అని ఉంటుంది చివరి లైన్లో. ఆ ఒక్క లైనే వింటే మనకు దాని వివరణ అంతా మనకు అర్థం కాదు శ్లోకానికి. కౌసల్య రామచంద్రమూర్తికి ఆశీర్వచనం చేసినటువంటి శ్లోకం అండి. ఏమని ఆశీర్వచనం చేసింది? ధర్మ త్వాం అభిరక్షతు, ఓ రామచంద్ర ధర్మము నిన్ను రక్షించుగాక అని ఆశీర్వచనం చేసింది. అంటే ఏంటి? ధర్మం నిన్ను ఇప్పుడు మనందరం చెప్పేది అదే కదా. దేవుడి దగ్గరికి వెళ్ళి ఓ భగవంతుడా మా అబ్బాయిని కాపాడు, ఆవిడ ఏమంటున్నది? ధర్మము నిన్ను కాపాడుగాక అన్నది అని అనిపిస్తుంది 4 లైన్స్ అవుతే. కానీ ఆవిడ చాలా విచిత్రంగా ఆశీర్వచనం చేసిందండి. పై 3 లైన్లు చెప్తే అసలు అర్థం ఏంటో తెలుస్తుంది. ఏమనాశీర్వచనం చేసిందంటే యం పాలయసి ధర్మత్వం ధృత్యాచ నియమేనచ సవైరాఘవ శార్దూల ధర్మత్వం అభిరక్షతు. చూడండి ఎంత ఇదిగా. ఓ రామచంద్ర నువ్వు ఈ 12 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చినాయండి అతనికి. ఏదో అరణ్యవాసానికి వెళ్ళే టైంకి పట్టాభిషేకానికి 25 ఏళ్ళు వచ్చినాయి. కాబట్టి ఈ 25 ఏళ్లలో నువ్వు ఏదైనా ధర్మాన్ని ఆచరించి ఉంటే ఎం పాలయసి ధర్మత్వం, నువ్వు ధర్మాచరణ చేస్తే, ధర్మాచరణ అంటే ఏంటనమాట? మంచి పనులు ఏమన్నా నువ్వు చేసి ఉంటే. ఏమండి ఆ మంచి పనులు చేయాలంటే 2 లక్షణాలు కావాలి. అవి నీకు ఉన్నాయో లేదో అది రాముడికి కాదండి, మనకు సందేశం రామాయణంలో. కౌశల్య ద్వారా వాల్మీకి మనకు సందేశం ఇస్తున్నాడు. ఏంటి? ధర్మాచరణ చేయాలంటే ఏం కావాలి? ధృత్యాచ నియమేనచ, ముందు ధృతి ధైర్యం కావాలి. ఇప్పుడు మహానుభావుడు బొట్టెట్టుకోవాలంటే ఎవడో ఏదో చేస్తాడో అని చెప్పి, ఎవడో ఏదో నవ్వుతాడని మనం పెట్టుకోవడం మానేస్తే, అంత ధైర్యం లేకపోతే ఇంక మనం సనాతన ధర్మాన్ని ఏం పాటిస్తాము? అందువల్ల మన స్నానం చేయటానికి కానీ, తెల్లారుజామున పూజ చేసుకోవటానికి కానీ, బొట్టెట్టుకోవటానికి కానీ, మన ఆచారాలు పాటించడానికి మనకు ముందు ఫస్ట్ ఏం కావాలంటే ధైర్యం కావాలండి. ధృత్యాచ ధైర్యం. రెండోది ఏం కావాలి? నియమపాలన కావాలండి. ఈ 2 ధర్మపాలనకు ముఖ్యమని ఆవిడ కౌశల్య చెబుతున్నదండి. రాముడు ద్వారా మనకు చెబుతున్నది. ధృత్యాచ నియమేనచ. నియమం అంటే ఏంటనమాట? ఒక క్రమబద్ధమైన జీవితం. రోజు తెల్లారుజామున 5ంటికి లేవాలంటే లేవాల్సిందే. లేవగానే స్నానం చేయాలి. మరి ఇదేంటి ఆ తర్వాత ఒక 5 నిమిషాలు దేవుడు పూజ చేసుకొని చక్కగా స్నానం చేసుకొని అప్పుడు ఏదో అల్పాహారం తీసుకుంటే ఆ ఉద్యోగానికి వెళ్ళినా కూడా వాడు మనసు ప్రశాంతంగా చేయగలుగుతాడు. కొంతమంది ఈ రోజుల్లో చూస్తామండి 9ంటికి కూడా నిద్రలేస్తారు, గబగబా లేచి ఆ స్నానం కూడా చేస్తారు, చేయరో పౌడర్ రాసుకొని పోతారు అంతే ఆ ఉద్యోగానికి. అప్పుడు ఆ మనసు ప్రశాంతంగా ఉండదు. అందువల్ల అలాగే ధర్మకార్యాలు చేసేటప్పుడు వీడేదో సత్యనావ్రతం చేయాలి, స్నానం అనేది చేస్తావా? చేయకూడదు. ఏం చేయాలి? నియమం ఉండాలి నీకు. ఆ నియమం కానీ చెప్తారు వాళ్ళు. అయ్యా బట్టలు కట్టుకోవాలి, పంచె కట్టుకోవాలి, చొక్కా ఉండకూడదు, ఇవన్నీ ఒక నియమాలు ఉన్నాయండి. అది నియమం. ధైర్యం ఉండాలి. ధృత్యాచ నియమేనచ. ఈ 2 కలిగినప్పుడు మనం ధర్మాచరణ చేయగలుగుతాం. కాబట్టి కౌశల్య అంటున్నది, ఓ రామచంద్ర నువ్వు నీ 25 ఏళ్ల జీవితంలో ఏవైనా గనక
ఎం పాలయసి ధర్మత్వం, నువ్వు ధర్మాన్ని గనక ఆచరించి ఉన్నట్లయితే సవై రాఘవ శార్ధూలా ధర్మత్వం అభిరక్షతు, ఆ ధర్మము నిన్ను కాపాడు. చూడండి ఇక్కడ ఎంత మెలికి పెట్టి మాట్లాడిందో. ఇప్పుడు ధర్మం దేవుడు నిన్ను రక్షించమని అడగటంలా, అది మన తల్లులందరూ ఇవాళ మన పిల్లలకి నేర్చుకోవాలండి. ఏమనేది కౌశల్య, ఓ రామచంద్ర, నువ్వు నీ జీవితంలో ఈ 25 ఏళ్లలో ఏమైనా మంచి పనులు చేసుంటే ఆ మంచి పనుల యొక్క ఫలితము, ఆ మంచి పనుల వల్ల కలిగేటువంటి ధర్మము, ఆ మంచి పనుల వల్ల కలిగే పుణ్యము నిన్ను రక్షిస్తుంది అన్నది. ఇదండి తల్లి ఆశీర్వచనం అంటే. ఇట్లా మనం మన పిల్లల్ని ఆశీర్వదించగలమా? ఒకసారి ఆలోచించండి. వాడు ఎన్నో తప్పులు చేస్తుంటాడు, ఏ పోలీస్ స్టేషన్లో పెడతారు, వాడు ఎలాగోలాగా బయటికి దావటం ఏంటి, అవసరం వస్తే శిక్ష అనుభవించాలి, ఒకసారి బుద్ధి రావాలి వాడికి అని ఏ తల్లన్నా తండ్రినా అడగలుగుతున్నామా? అలా ప్రేమ, ఈ ప్రేమ కాదండి. ప్రేమ ఆ వ్యక్తి పతనానికి కారణమవుతుంది. వాడికి ఏం చెప్పాలి? ఒకటే చెప్పాలి, నాయనా నీ కష్టాల నుంచి ముక్తి కావాలంటే గతం అయిపోయింది, ఇప్పుడైనా నువ్వు ధర్మంగా ఉండు, అసూయ మానేసేయి, స్వార్థం మానేసేయి, ధర్మాచరణ చేయి. ఆ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ఆ ధర్మము నిన్ను కాపాడుతుంది. ఇదండి కౌశల్య ఇచ్చిన సందేశం. దీన్ని గనక మన తల్లులు నేర్చుకొని మన పిల్లలకు నేర్పితే, అవసరం వస్తే పిల్లల్ని హెచ్చరిస్తే, నువ్వు అధర్మంగా ఉన్నావా, దేవుడికి దండం పెడితే ఆయన ఏం కాపాడు, నువ్వు ధర్మకార్యం చేస్తేనే భగవంతుడు కాపాడుతాడు అనేటువంటిది రామాయణం ఇచ్చే సందేశం. కాబట్టి దీన్ని మనం అవగతం చేసుకొని మన సమాజం బాగుపడుతుంది, యువత మంచి దారిలోకి వస్తారు అని మనవి చేస్తూ స్వస్తి.